సార్, ఇరాన్ ఇజ్రాయెల్ వార్‌లో ఇజ్రాయెల్ ఇప్పుడు వెనుకంజలో ఉన్నట్టుగా కనిపిస్తుంది సార్. అది భయపడుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. అంటే ఇరాన్ దగ్గర దాదాపు 20,000కు పైగా బాలిస్టిక్ మిసైల్స్ ఉన్నాయని, వాటిని ఇప్పుడు ప్రయోగిస్తున్నట్టుగా కూడా వార్తలొస్తున్నాయి సార్. ఈ నేపథ్యంలోనే ఇజ్రాయెల్ భయపడి అమెరికా దగ్గరికి వెళ్లి ట్రంప్ దగ్గర మొరపెట్టుకుంటున్నారు, మమ్మల్ని కాపాడండి అని చెప్పేసి కూడా అటు రకంగా అయితే న్యూస్ ఒకటి బయటకొస్తుంది సార్. అసలేం జరుగుతుంది ఈ యుద్ధంలో? మరి ఇరాన్ ఈ స్థాయిలో పైచేయి సాధించగల కారణాలు ఏంటంటే, మొన్నటి వరకు ఇజ్రాయెల్‌దే పైచేయదనుకున్నారు. కాకపోతే ఇప్పుడు ఇరాన్ బీట్ చేయడానికి గల కారణం ఏంటి? మరి ఇరాన్, ఇజ్రాయెల్ వార్ ఎక్కడి వరకు దారితీసే అవకాశం ఉంది? దీనికి సంబంధించి మీరేం చెప్తారు? ఇది ఏడో రోజు ఇరాన్ కి ఇజ్రాయెల్ మధ్య వారు. దీన్ని మొదలుపెట్టిందైతే ఇజ్రాయెల్ మొదలుపెట్టింది ఈసారి. దీనికి ప్రధాన కారణం ఏంటంటే ఇరాన్ దగ్గర ఆ న్యూక్లియర్ వెపన్ గ్రేడ్ యురేనియం నిల్వలు పెద్ద ఎత్తున పెంచుకుంటూ వెళ్తుంది. మామూలుగా యురేనియం నిల్వల్లో ప్యూరిటీ 60% దాటి 90% వరకు వెళితే అది న్యూక్లియర్ వెపన్స్ తయారు చేయడానికి సరిపోతుంది. సో ఇది 60% క్రాస్ అయిపోయింది. వాళ్ళు 2 వారాల్లోనే న్యూక్లియర్ వెపన్స్ తయారు చేయగలరు. ఇప్పుడు ఆపకపోతే న్యూక్లియర్ వెపన్స్ ఇరాన్ తయారు చేసేస్తుంది. తయారు చేస్తే మన మీద వేస్తుంది అన్న భయంతోనే ఆ, ఇజ్రాయెల్ అటాక్ చేసినట్టుగా చెప్తున్నారు. కానీ ఇరాన్ని సపోర్ట్ చేసే వాళ్ళు వాదన వేరే రకంగా ఉంది. అదేంటంటే ఇరాన్ ఎప్పటి నుంచో ఎన్పిటి అంటే నాన్ ప్రొలిఫరేషన్ న్యూక్లియర్ నాన్ ప్రొలిఫరేషన్ ట్రెటీలో సంతకం చేసింది ఇరాన్. సో అంటే మేము న్యూక్లియర్ వెపన్స్ ని తయారు చేయము అని చెప్పి ఒక అగ్రిమెంట్ లో సంతకం చేసింది. అట్లాగే ఐఏఈఏ ఐఏఈఏ అంటే ఇంటర్నేషనల్ ఆటమిక్ ఎనర్జీ ఏజెన్సీ. ఇది గత సంవత్సరంలో ఇరాన్ లో 15 సార్లు పర్యటించి 15 సార్లు ఇరాన్ లో అనేక సైట్లను ఇన్స్పెక్ట్ చేసింది. సో నిర్ధారణగా న్యూక్లియర్ వెపన్స్ ఉన్నట్టుగా ఈ ఆటమిక్ ఎనర్జీ ఏజెన్సీ చెప్పలేదు. మరోవైపు ఇజ్రాయెల్లో ఈ న్యూక్లియర్ బాంబు తయారీ ఉంది. వాళ్ళు ఇప్పటి వరకు ఈ ఆటమిక్ ఏజెన్సీ ఇజ్రాయెల్కి వెళ్ళలేదు, ఇన్స్పెక్ట్ చేయలేదు. సో ఒక పక్క న్యూక్లియర్ వెపన్ పెట్టుకున్న ఇజ్రాయెల్ న్యూక్లియర్ వెపన్స్ లేని ఇరాన్ మీద ఈ సాకుతో దాడి చేసి కంట్రోల్ చేయాలని ట్రై చేస్తుంది. దీని వెనక ట్రంప్ ఉన్నాడు. ట్రంప్ కుక్క అయితే ఇజ్రాయెల్ తోక కుక్కను ఆడిస్తున్నట్టుగా ఉంది. అంటే ఇజ్రాయెలే అమెరికాను ఆడిస్తున్నట్టుగా ఉంది. ఎందుకంటే ఇజ్రాయెల్ ఈ మిడిల్ ఈస్ట్ లో కంప్లీట్ గా ఆధిపత్యం కోసమే ఈ పని చేస్తుంది. అంటే ఇరాన్ ఒకటే దానికి ధీటుగా నిలబడుతుంది. పాలస్తీనాను ఆల్మోస్ట్ నాశనం చేసేసింది. గాజాలో ఈ 2 ఏళ్లలో దాదాపు 56,000 మందిని అతి దారుణంగా చంపేసి ఇంకొక 10 లక్షల మంది చనిపోయే అవకాశాలు అక్కడ కల్పించింది. ఒక నిర్బంధ జైల్ని అక్కడ తయారు చేసింది. ఇటు లెబనాన్ మీద అటాక్ చేసింది. సిరియాలో ఉన్న ప్రభుత్వాన్ని మార్చేసి తమకు అనుకూలమైన ప్రభుత్వాన్ని అమెరికా, ఇజ్రాయెల్ పెట్టుకోగలిగారు. ఇక మిగతా దేశాల నుంచి ఇజ్రాయెల్ కి ఎటువంటి థ్రెట్ లేదు. ఒక ఇరాన్ నుంచే ఉంది. ఆల్రెడీ ఇరాక్ ను కూడా వాళ్ళు ధ్వంసం చేసేసి తమకు అనుకూలమైన ప్రభుత్వాన్ని, సద్దాం హుస్సేన్ ని చంపేసి తమకు అనుకూలమైన ప్రభుత్వాన్ని పెట్టుకోగలిగారు. ఇలాగా అంటే ఒక ముస్లిం కంట్రీ అక్కడ ఒక తలెత్తుకొని నిలబడే పరిస్థితి లేకుండా అందరినీ కంట్రోల్లోకి తెచ్చుకోగలిగారు ఇజ్రాయెల్ అండ్ అమెరికా. ఒక్క ఇరాన్ మాత్రమే గట్టిగా నిలబడింది. దానివల్ల ఇరాన్ని దెబ్బతీయడం కోసం ఈ సాకు పెట్టుకొని ట్రంప్ 60 రోజులు టైం ఇచ్చి 60 రోజుల్లో నేను చెప్పిన ఒప్పందం మీద సంతకం చేయమని బెదిరిస్తున్నాడు. సో మరోవైపు ఏమో ఇదే ట్రంప్ న్యూక్లియర్ వెపన్స్ ఉన్న పాకిస్తాన్, టెర్రరిజాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్తాన్ మిలిటరీ చీఫ్ అసీం మునీర్తో మాత్రం నిన్న ప్రైవేట్ డిన్నర్ లో పాల్గొన్నాడు. సో అని వీళ్ళు వాదిస్తున్నారు, ఇరాన్ని సపోర్ట్ చేసేవాళ్ళు. ఈ నేపథ్యంలో ఇరాన్ అసలు ఏమాత్రం తగ్గలేదు. డైరెక్ట్ గా ట్రంప్ కే వార్నింగ్ ఇచ్చింది. ఎందుకంటే ట్రంప్ అంతకుముందు ఇరాన్కి ఒక సీరియస్ వార్నింగ్ ఇచ్చాడు. అదేంటంటే మీ దగ్గర వెపన్స్ ఉండొచ్చు, మీ దగ్గర చాలా ఉండొచ్చు, కానీ నేను అనుకుంటే మీ సుప్రీం లీడర్ ఎవరైతే ఉన్నాడో అయితుల్లా ఖొమేని, అతను ఎక్కడున్నాడో మాకు తెలుసు, మేము అనుకుంటే అతను చంపగలం, కానీ ఇప్పుడు నేను చంపదలుచుకోలేదు, కానీ మా ఓపికను పరీక్షించకండి అని ఒక తీవ్ర హెచ్చరిక చేశాడు. ఒక దేశ సుప్రీం అధినేతను ఇంకొక దేశ సుప్రీం అధినేత ఇలా బెదిరించడం అనేది ఇవాళ మొత్తం ప్రపంచ ప్రజలు జీర్ణించుకోలేని పరిస్థితి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇదే ఒక మోడీనో ఒక అసీం మునీర్నో ఇంకోనన్నా ఇలాగ బెదిరించగలడా? ఒక దేశ సుప్రీం అయిన అధినేత నువ్వెక్కడున్నావు నాకు తెలిసి, నేను అనుకుంటే నేను చంపగలను అని బెదిరిస్తున్నాడంటే అమెరికా ఏ స్థాయిలో
ఒక రౌడీ లాగా, ఒక ఇంటర్నేషనల్ రౌడీ లాగా బిహేవ్ చేసి నీ ఇంట్లో నిన్ను చంపగలను నేను అన్నట్టుగా మన సినిమాలో బాలకృష్ణ డైలాగ్ లాగా ఆ, ట్రంప్ మాట్లాడుతున్నాడు. దీని పట్ల ఇరాన్ కూడా తగ్గలేదు. ఇరాన్ ట్రంప్ మాట్లాడిన కాసేపటికి ఆ, తన 20 మిసైల్స్ ని ఇజ్రాయెల్ మీద అటాక్ చేసింది. సో నిన్న ఒక వీడియో రిలీజ్ చేశారు ఇరాన్లో ఒక వీడియో. ఆ వీడియో చూస్తే మనం దాదాపు 20,000 బాలిస్టిక్ మిసైల్స్, తర్వాత సోనిక్ ఇవి మిసైల్స్ రకరకాల ఉన్నాయి, సూపర్ సోనిక్. సో ఇవన్నీ ఎంత ఉన్నాయి చూడండి మా దగ్గర నిల్వలు. మేమనుకుంటే ఏ దేశాన్ని అయినా మేము ఎదుర్కోగలం, అమెరికానైనా కూడా మేము ఎదుర్కోగలం అని ఒక ఇది చేశారు. మరోపక్క నార్త్ కొరియా, చైనా కూడా రంగంలో దిగే అవకాశం ఉంది. ఎందుకంటే చైనా దాదాపు అక్కడ 400 బిలియన్ పెట్టుబడుల్ని ఇరాన్లో పెట్టింది. చోబహర్ పోర్ట్ ని నిర్మిస్తుంది. తర్వాత ఇరాన్లో ఉండే చమురు నిల్వలు 80% చైనానే కొంటుంది. అందువల్ల ఇప్పుడు ఇరాన్ గాని అక్కడ దెబ్బతింటే చైనా ఎకనామీకి క్రైసిస్ వచ్చే అవకాశం ఉంది. అందువల్ల చైనా వదిలే ప్రసక్తే లేదు. మరోవైపు ఇరాన్ 20,000 మిసైల్స్ తో రోజుకి 100-200 అటాక్స్ అనేది మొదలుపెట్టింది. ఇంతకు ముందు ఎప్పుడు కూడా ఇజ్రాయెల్ ఈ స్థాయి దాడులను ఎదుర్కోలేదు. వాళ్ళ దగ్గర ఉన్న రక్షణ వ్యవస్థలు, ఒక 4-5 రకాల రక్షణ వ్యవస్థలు ఇజ్రాయెల్కు ఉన్నాయి. అవన్నీ కూడా ఇంకొక 12 రోజులకు మాత్రం వస్తాయి. ఎందుకంటే వాటికి సంబంధించిన బ్యాటరీలు కానీ మిగతా మెయింటెనెన్స్ కి సంబంధించిన పరికరాలు కానీ అయిపోతాయి, నిల్వలు అయిపోతాయి. దాని తర్వాత రక్షణ వ్యవస్థలు పనిచేయవు. ఏ దేశం కూడా 20,000 మిసైల్స్ ని ఎదుర్కొనే పరిస్థితి లేదు అని బెంజమిన్ నెతన్యాహు ట్రంప్ ని శరణ చొచ్చుతున్నాడు. మీరే ఎట్లన్నా యుద్ధాన్ని ఆపండి అని చెప్తున్నాడు అని వార్తలు వస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం ఏంటంటే ఇరాన్ ఎట్టి పరిస్థితుల్లో తలొగ్గే పరిస్థితి లేదు. ఇరాన్ కూడా సపోర్ట్ పెరుగుతుంది. ఆల్రెడీ 21 ముస్లిం దేశాలు ఇరాన్ మీద ఇజ్రాయెల్ దాడిని సీరియస్ గా ఖండించాయి. ఎందుకంటే ఈ దాడిని మొదలుపెట్టింది ఇజ్రాయెల్, ఇరాన్ కాదు. సామాన్య ప్రజల మీద బాంబులేసింది ఇజ్రాయెల్. తర్వాత ఒక దేశ మిలిటరీ సుప్రీం కమాండర్ దగ్గర నుంచి టాప్ 10 మిలిటరీ కమాండర్స్ ని, ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్కు సంబంధించిన ఒక 10 మంది కమాండర్స్ ని, ఇంటెలిజెన్స్ అధికారులను ఒక 10 మందిని, ఆటమిక్ సైంటిస్టులను ఒక 10 మందిని ఇజ్రాయెల్ ఇప్పటి వరకు తొదముట్టిస్తే ఏ దేశం కూడా చూస్తూ ఊరుకునే ప్రసక్తి లేదు అని ఇరాన్ ని సమర్థిస్తున్న ఈ 21 దేశాలు చెబుతున్నాయి. సో మీరు వచ్చి ఒక ఆటమిక్ న్యూక్లియర్ వెపన్స్ ఉందనే ఒక సాకు చెప్పి ఒకప్పుడు ఇరాక్ని ఎట్లయితే నాశనం చేశారో ఇరాన్ ని కూడా అలా నాశనం చేయడానికి మేము ఒప్పుకోమని 21 దేశాలు నిన్న, అందులో ఈజిప్ట్ ఉంది, పాకిస్తాన్ ఉంది, సౌదీ అరేబియా ఉంది, కువైట్ ఉంది, యుఏఈ ఉంది, అనేక ఆఫ్రికన్ ముస్లిం దేశాలు ఉన్నాయి. వీళ్ళందరూ మొత్తం 21 దేశాలు నిన్న ప్రకటన చేశారు. మరోవైపు రష్యా పుతిన్ కూడా ట్రంప్ ని సీరియస్ గా హెచ్చరించాడు. ట్రంప్ తో ప్రాబ్లం ఏంటంటే ట్రంప్ కి మిడిల్ ఈస్ట్ లో ఒక 5,000 అమెరికన్ సైనికులు ఉన్నారు. ఆర్మీ కావచ్చు, ఎయిర్ ఫోర్స్ కావచ్చు, నేవీ కావచ్చు. రేపు కానీ అటాక్ అనేది ఇరాన్ మీద కానీ ట్రంప్ కానీ పెద్ద ఎత్తున అటాక్ చేస్తే చైనా రంగంలో దిగే అవకాశం ఉంది, ఇటు రష్యా రంగంలో దిగే అవకాశం ఉంది, ముస్లిం దేశాల మద్దతు ఉంది. దీనివల్ల ఈ 5,000 మంది అమెరికన్ సైనికుల ప్రాణాలకు ప్రమాదం ఉంది. ఆల్రెడీ అమెరికాలో సైనికుల దగ్గర నుంచి ట్రంప్ కి వ్యతిరేకత ఉంది. మొన్న 250 ఆర్మీ దినోత్సవ సందర్భంగా పెరేడ్ లో కూడా చాలా అన్ఇంట్రెస్ట్ గా పాల్గొన్నారని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఇటు టెల్ అవీవ్ మీద, తర్వాత హైఫా మీద పెద్ద ఎత్తున అటాక్స్ జరుగుతున్నాయి. ఎప్పుడూ లేనంతగా బంకర్లో పోయి దాక్కునే పరిస్థితి ఇజ్రాయెల్లో ఉంది. సో ఇజ్రాయెల్ భయపడే పరిస్థితి ఉంది. మరోవైపు ఇరాన్ లో నాంతాజ్ అండ్ పార్దో ఈ 2 న్యూక్లియర్ సైట్స్ ఉన్నాయి. నాంతాజ్ మీద ఆల్రెడీ అటాక్ చేశామని చెప్తున్నది ఇజ్రాయెల్. ఇప్పుడు పార్దోలోనే పెద్ద ఎత్తున యురేనియం నిల్వలు ఉన్నాయి కాబట్టి దాని మీద అటాక్ చేస్తామని చెప్తున్నారు. రెండో వైపు ఆ పార్దోలో దాదాపు 300 అడుగుల లోపల ఈ వెపన్స్ దాచిపెట్టున్నారు, యురేనియం నిల్వలు దాచిపెట్టున్నారు. అంత లోపలికి వెళ్ళి అటాక్ చేసి వెపన్స్ ఇజ్రాయెల్ దగ్గర లేవు, ఓన్లీ అమెరికా దగ్గర మాత్రమే ఉంది. జీబీయూ అంటారు దాన్ని, గైడెడ్ బాంబ్ యూనిట్ అంటారు. ఇది బంకర్ బస్టర్ బాంబ్ అనమాట. ఇది 13,600 కేజీల బరువు ఉంటది. దాన్ని క్యారీ చేసే ఎయిర్ క్రాఫ్ట్ కూడా ఇజ్రాయెల్ దగ్గర లేదు. దాన్ని B2 స్టెల్త్ ఎయిర్ క్రాఫ్ట్ అంటారు, అది కూడా అమెరికా దగ్గరే ఉంది.
సో అమెరికా అనుకుంటే మాత్రమే ఆ, ఈ ఇజ్రాయెల్ ఇరాన్ని అటాక్ చేయగలదు. కానీ ఇరాన్ అటాక్ చేస్తే మాత్రం ఇది ఒక రకమైన థర్డ్ వరల్డ్ వార్ దారితీసే అవకాశం కనిపిస్తుంది. మరి ఈ వార్ ఇప్పటి వరకు లేని ఒక కొత్త రూపాన్ని అయితే సంతరించుకుంది. ఇజ్రాయెల్ మొదటిసారిగా ఒక ముస్లిం దేశానికి వణుకుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది.